రేగులపాటి కిషన్ రావు 1946 డిసెంబర్ 1న తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని చింతల్ ఠాణాలో జన్మించారు. వీరు తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, నవల రచయిత, ఉపాధ్యాయుడు. సంఘ సంస్కరణ, అభ్యుదయ భావాలతో రచనలు చేసి కిషన్ రావు దాదాపు 30 గ్రంథాలను వెలువరించారు. వీరు 1967లో బాలకొండలో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1970 నుండి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1967 నుండి 1977 వరకు 22 కథలు, 3 నాటికలు రాశారు. 1978లో వీరి రచన కుళ్ళు బుద్ధి అనే కథ కథాంజలి మాస పత్రికలో ప్రచురింపబడింది. 1976లో ఆమె వితంతువు కాదు, 1978లో పతివ్రత ఎవరు, 1981లో సంఘర్షణ, 1982లో ప్రేమకు పెళ్ళెప్పుడు అనే నవలు వ్రాశారు. కథక చక్రవర్తి, సంస్కారం కథలు, ఈతరం పెళ్లికూతురు, అన్వేషణ, నవ చైతన్యం, పరిమళించిన మానవత్వం అనే వీరి ప్రసిద్ధ రచనలతో పాటు 13 కవిత్వ సంకలనాలు కూడా వెలువరించారు. ప్రహ్లాద నాటకం, ప్రగతి రథం వీరి ఇతర రచనలు. వీరు 1965 నుండి 2006 మధ్య కాలంలో ఉత్తమ కవిత అవార్డు, మళయశ్రీ ప్రగతిశీల సాహితీ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు, సత్కారాలు పొంది ఉన్నారు. ప్రముఖ కవి, నవల రచయిత రేగులపాటి కిషన్ రావు తన 77వ సంవత్సరంలో 2023 జనవరి 5న అనారోగ్యంతో పరమపదించారు. డిసెంబర్ 1వ తేదీ వారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు అర్పిస్తోంది మీ YK టీవీ నెట్వర్క్.